మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ ఏ భాషలైనా కావచ్చు, మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తాను. భారతదేశంలో జాతీయ భాష అంటూ లేదు. అందువల్ల నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏర్పాటు చేయడం ఇండియాలో ఎలా అనే చర్చ నడిచినప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్ హిందీ మాట్లాడతారు, 60% ఆఫ్ ద పాపులేషన్ హిందీ రాదు. అప్పుడు ఆర్టికల్ 343(3) ప్రకారం పార్లమెంట్ ముందుకు వస్తే 1965 కన్నా ముందు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ వేశారు, కేర్ కమిషన్. ఆ కమిషన్ లో మెజారిటీ సభ్యులు హిందీ మాత్రమే ఉండాలి. ఆఖరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS ఉద్యోగాలు కూడా హిందీలోనే ఉండాలి ఎగ్జామ్ అని మెజారిటీ సభ్యులు అన్నారు. దాంతో తమిళనాడులో యూనివర్సిటీస్ బగ్గుమన్నాయి. ఇది అన్యాయం, మాకు తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు అర్పించారు ఈ యాంటీ హిందీ రైట్స్ లో. 66 మంది తమిళ బిడ్డల రక్త త్యాగమే లేకపోయి ఉంటే ఏం జరిగేది తెలుసా? 65 లో IAS ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీష్ లో ఉండేవి కావు, ఇతర భారతీయ భాషలు ఉండేవి కావు, ఓన్లీ హిందీలోనే ఉండేవి. అంటే తెలుగు వాడికి అవకాశమే ఉండేది కాదు. ఒక్కసారి మీరు నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే అని యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్ డిమాండ్ 1965 లో కేర్ కమిషన్ లో వచ్చి డిమాండ్ వస్తుంది, ఆల్ ఇండియా సర్వీసెస్ హిందీలోనే ఉండాలి. మరి నేషనల్ లాంగ్వేజ్ ఒకటే కదా, దాన్ని ఒప్పుకుందామా మనం? బ్యాంక్ ఎగ్జామ్ లో మన తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఇది ఎక్కడ న్యాయమండి? హిందీ మాట్లాడే ప్రజల దగ్గర గులాంగిరి చేద్దామా మనం? హిందీని గౌరవించుదాం, కానీ హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించకూడదు.